Hi friends, welcome to Government Jobs Portal and this is Sumant. ఓకే, మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, టైమ్ అండ్ వర్క్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది డైలీ మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. ఓకే, సో యాక్చువల్లీ ఇందులో ఇచ్చే క్వశ్చన్ని ఏ క్వశ్చన్ అయినా సరే 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ వే చూద్దాం, ఫ్రాక్షనల్ మెథడ్లో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో క్వశ్చన్ చూద్దాం. ఏ అనే ఒక వ్యక్తి ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days అన్నాడు అనుకోండి. ఏ ఎన్ని డేస్లో చేయగలడు అంటే ఒక వర్క్ 20 daysలో చేయగలడు. ఓకే, ఫస్ట్ నేను ఫ్రాక్షనల్ మెథడ్ చెప్తున్నా. ఫ్రాక్షనల్ మెథడ్. ఓకే, సో ఏ 20 daysలో చేయగలడు ఒక వర్క్ని. అయితే ఎప్పుడు కూడా ఫస్ట్ ఇది తెలుసుకోవాలి, ఏ 20 daysలో ఒక వర్క్ని చేయగలడు. ఎప్పుడు కూడా ఫ్రాక్షనల్ మెథడ్లో ఏమనుకుంటాం అంటే టోటల్ వర్క్ని 1 అనుకుంటాం. మొత్తం వర్క్ ఎంత అనుకుంటాం? 1 అనుకుంటున్నాం. సో ఏ 20 daysలో చేయగలడు వర్క్ని అంటే 20 రోజులు పడుతుంది ఒక వర్క్ చేయడానికి. అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు? 1 day వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫ్రాక్షనల్ మెథడ్లో ఇప్పుడు ఏం చేస్తాం? 1 day వర్క్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 1 dayలో ఎంత వర్క్ చేయగలడు? 1/20. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 20 daysకి ఒక చాక్లెట్ తింటున్నాడు అనుకోండి. ఒక రోజుకి ఎంత తింటాడు? 1/20th పార్ట్ తింటాడు. ఆ చాక్లెట్లో 1/20th పార్ట్ తింటాడు. నెక్స్ట్ డే మళ్ళీ 1/20th పార్ట్. అలా 20 daysకి ఒక చాక్లెట్ కంప్లీట్ అవుతుంది. అలాగే వర్క్ కూడా ఒక వర్క్ అనేది 1 తీసుకున్నాం. సో అప్పుడు 20 daysకి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం, ఇంకొక మ్యాన్ ఉన్నాడు. ఓకే, బికి 30 days పడుతుంది అనుకోండి సేమ్ వర్క్ చేయడానికి. ఓకే, సేమ్ వర్క్ చేయడానికి ఇక్కడ కూడా వర్క్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ 1 dayలో బి ఎంత చేస్తాడు? వర్క్ 1/30 చేస్తాడు. ఓకే, నేను ఇప్పుడు చెప్పేది ఫ్రాక్షనల్ మెథడ్, అందుకే ఫ్రాక్షన్స్ వస్తున్నాయి మనకి. 1/20, 1/30. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఏబి ఇద్దరు కలిసి ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని అడిగాడు అనుకోండి. సో మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది 1 dayలో ఏ ఎంత చేస్తాడు? 1/20. బి ఎంత చేస్తాడు? 1/30. సో ఇద్దరు కలిపి ఎంత చేస్తారు? ఏ ప్లస్ బి ఎంతలో? 1 dayలో ఎంత వర్క్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ 1 dayలో ఏ వచ్చి 1/20 చేస్తున్నాడు, బి వచ్చి 1/30 చేస్తున్నాడు. ఓకే, ఎల్సిఎం ఎంత? 60. ఇక్కడ 3 + 2 5, 5/60, 5 ones 5 12. సో 1/12. ఇద్దరు కలిపి 1/12 పార్ట్ 1/12th పార్ట్ చేస్తున్నారు వర్క్ 1 dayకి. 1 dayకి 1/12 చేస్తే ఎన్ని డేస్కి ఫుల్ వర్క్ కంప్లీట్ చేస్తారు? ఎన్ని డేస్కి చేస్తారు మనకు ఆటోమేటిక్గా తెలుసు, 12 days. ఓకే, సో 1/, ఎంత ఫ్రాక్షన్ ఉంటే అంత అన్ని డేస్లో ఫుల్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా ఫ్రాక్షనల్ మెథడ్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్రాక్షన్స్ వస్తాయి, వాటిని ఎల్సిఎం తీయాలి, ఏదేదో చేయాలి, మనకు అప్పుడు 12 days వస్తుంది. సో అదే కానీ మనకి ఎల్సిఎం మెథడ్ ఆర్ ఎఫిషియన్సీ మెథడ్ అని అయినా పిలవచ్చు దాన్ని. ఆ మెథడ్ చేసుకుంటే మనకి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ మెథడ్ చూద్దాం. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ని ఎల్సిఎం మెథడ్. ఓకే, ఎల్సిఎం ఆర్ ఎఫిషియన్సీ మెథడ్ అంటాం దీన్ని. సో ఈ మెథడ్లో సేమ్ క్వశ్చన్, ఏ 20 days, బి 30 days పడుతుంది. ఈ మెథడ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. ఓకే, మనం ఫ్రాక్షనల్ మెథడ్లో ఏమనుకున్నాం? వర్క్ని 1 అనుకున్నాం. కానీ ఎల్సిఎం మెథడ్లో 1 అనుకోం వర్క్ని. ఫస్ట్ ఏం చేయాలంటే 20కి 30కి ఎల్సిఎం చేయాలి. 20కి 30కి ఎల్సిఎం మనం ఆల్రెడీ ఇంతకుముందే చూసాం, 60. సో ఇక్కడ ఏమనుకుంటాం అంటే టోటల్ వర్క్ని 60 అని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఏమని ఎజ్యూమ్ చేసుకుంటాం? టోటల్ వర్క్ని 60 అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, టోటల్ వర్క్ 60 అయిపోయింది. టోటల్ వర్క్ 60 అయితే ఏకి ఎన్ని డేస్ పడుతుంది వర్క్ చేయడానికి? 20 days పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 bricks అనుకోండి. ఓకే, 60 bricks ఉన్న ఒక వాల్ కడుతున్నాం అనుకోండి వర్క్.
ఇప్పుడు ఏకి ఎన్ని డేస్ పడుతుంది? 20 డేస్ పడుతుంది. 20 రోజుల్లోని 20 డేస్లో ఈ 60 బ్రిక్స్ని పేరుస్తున్నాడు అనుకుందాం. సో అంటే 1 డేకి ఎన్ని పేరుస్తున్నాడు? 3 బ్రిక్స్ పేరుస్తున్నాడు. క్లియర్గా కనిపిస్తుంది మనకి. 20 × 3 60. అంటే రోజుకి 3 బ్రిక్స్ పేర్చుకుంటూ వెళ్తూ ఉంటే 20 డేస్కి 60 బ్రిక్స్ అవుతున్నాయి, అంతేనా? సో దాన్నే ఎఫిషియన్సీ అంటాం అనమాట. ఏమంటాం? ఎఫిషియన్సీ అంటే ఒక రోజుకి ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని చేస్తున్నాడు? 3. ఇవి చాక్లెట్స్ అయినా 60 చాక్లెట్స్ తింటాడు అనుకోండి 20 డేస్కి, అంటే ఒక డేకి 3 చాక్లెట్స్ తింటున్నాడు. అలాగే ఎనీ వర్క్, అది వర్క్ అని ఇచ్చినప్పుడు ఏ వర్క్ అయినా సరే మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఎఫిషియన్సీ ఎంత? ఏది? 3. ఇప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? క్లియర్ కనిపిస్తుంది. 60/30 2. బి ఎఫిషియన్సీ 2. రోజుకి 2 చాక్లెట్స్ తింటే 30 డేస్కి 60 చాక్లెట్స్ తిని వర్క్ని కంప్లీట్ చేస్తాడు. సో ఓకే. సో ఎఫిషియన్సీ ఏది వచ్చి 3 వచ్చింది, బీది వచ్చి 2 వచ్చింది. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత అయింది? 3 + 2 5. సో ఇద్దరు కలిపి రోజుకి 5 చాక్లెట్స్ తింటున్నారో లేదంటే 5 బ్రిక్స్ పెడుతున్నారో ఏదైనా అనుకోవచ్చు. సో 5 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ తీసుకుందాం. సో 5 చాక్లెట్స్, మీకు అర్థం అవడానికి చాక్లెట్స్ అని చెప్తున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏది తీసుకోకుండా కూడా ఉండొచ్చు. ఓకే. సో 5 తీసుకున్నాం. సో 5 ఇద్దరు కలిపి 5 చాక్లెట్స్ తింటున్నారు. మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 60 చాక్లెట్స్ ఉన్నాయి. రోజుకి 5 చాక్లెట్స్ తింటే ఎన్ని డేస్కి అవుతాయి? 60 × 12 చేస్తే మనకి ఏమొస్తుంది? 60. అంటే 12 డేస్కి కరెక్ట్గా 60 చాక్లెట్స్ని కంప్లీట్ చేస్తారు. సో ఇద్దరికి ఎన్ని డేస్ పడుతుంది ఆ వర్క్ చేయడానికి? 12 డేస్. సో ఇద్దరికి కలిపి 12 డేస్ పడుతుంది. ఇది ఎఫిషియన్సీ మెథడ్. ఏం చేసాం? జస్ట్ ఎల్సిఎం తీసుకున్నాం, ఎల్సిఎంతో దీన్ని డివైడ్ చేసాం, 3 వచ్చింది ఏ ఎఫిషియన్సీ. ఎల్సిఎంతో దీన్ని డివైడ్ చేసాం, 2 వచ్చింది బీస్ ఎఫిషియన్సీ. టోటల్ ఎఫిషియన్సీ చూసాం, 5 వచ్చింది. ఎఫిషియన్సీతో ఎల్సిఎం డివైడ్ చేసాం, నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసాయి మనకి. సో ఇది సింపుల్ మెథడ్. ఎందుకంటే ఇలా ఫ్రాక్షన్స్ ఉండవు, కష్టపడక్కర్లేదు. ఇది నీట్గా సింపుల్గా వస్తుంది. సో ఎల్సిఎం ఆర్ ఎఫిషియన్సీ మెథడ్ ఈజ్ ఈజీ మెథడ్. సో మనం దీని మీద ఇంకా ముందు వీడియోస్లో, తర్వాత వీడియోస్లో చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం అండ్ మంచి మంచి కాన్సెప్ట్ చూద్దాం. తప్పకుండా మీరు అన్నీ చూడండి అండ్ అప్పుడు మీకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఛానల్ గురించి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.